మహంకాళి నన్న భూలోక మాతృక పై చాముండి నన్న కరకట కాళి నన్న 10,000 శ్రీరంగ శాకరి నన్న మహంకాళి నన్న 10,000 పురికౌరాంబరి ఆకొట పరిమాలక్ష్మి నన్న భూలోక మహంకాళి నన్న 10,000 ఆదేవి శరణన్న భూదేవి శరణన్న కింద వార సీమకు 10,000 మీద వారి పక్షికి 10,000 వయ్యన్న 10,000 దక్షిణాది దండ రాజము దక్షిణాది దండ రాజము 12 దర్వాజలు 12 కిటికీలు సాధువుల సన్నాసి మడముల గోసాయి 10,000 సాధువుల సన్నాసి మడముల గోసాయి మడముల గోసాయి 10,000 రాజయ్య తమ్ముడు కోటలింగన్న 10,000 అక్కల 10,000 చెల్లెల 10,000 తొడగొట్టినోలారా 10,000 96 లక్షల మంది 26 లక్షల మంది అక్కల చెల్లెల రామశిలిక పాద అందరికి ఏకశరణమ్మ 10,000 పైన వారి పక్షులు కింద వార సీటముల 10,000 వృక్షముల 10,000 సురా 30 కోట్ల దేవతలారా 10,000 66 కోట్ల ఎలార మూలమైన పెద్దల 10,000 ఏకశరణమ్మ 10,000 ఏమిరా బాలక 10,000 చెప్పాలి నన్ను విడిపించిన కారణమేంది మరి చెప్పబోడు సుమ చెప్పాలి మాకేం తెలుసు నాకందు చూడు నా సుమాల 10,000 ఈడికెళ్ళైన చూడు బిడ్డ 10,000 నాకు సగల సంతోషమే 10,000 అవతారం అనుకున్న పని బిడ్డ 10,000 చేస్తానని మాట ఇచ్చిన నాకు 10,000తో అవతారం మాటలు పెట్టుకున్నలాగా అలనాడు నీడల కాబట్టి నేను చిన్న పిల్ల బాధలు చెప్పుకొచ్చిన నీరు చెయ్యమని నిజమంటే నిజమాన లేకుంటే లేదన్న సుమా 10,000 ఎత్తుకున్నందుకు 10,000 నాకు సకల సంతోషమే 10,000 ఏ దానికైనా ముందడుగు నేనుంట కూరసుమా ముందడుగు నీది ఎనకడుగు నాది అర్ధరాత్రి నిద్ర పొద్దురి అమ్మంటే వరకు సంతోషం కలిగి కానీ నాకైనా కూడా ఉన్నదంటే నా పక్షుల ప్రతి గడప మంచిగా ఉండాలి అమ్మవారి గుడి వేయాలి అందరు సహకారం కూడా ఈ పని చేసినట్టు అల్ప సహకారం కాదు చేయించుకున్న దాన్ని నేను బిడ్డ 10,000 చేసేటోళ్ళు మీద 10,000 భారం రాని తోడు బిడ్డ భయం ఏమి లేదు ఇంటికి తోడు కర్ర కుక్కల మందోని కావాలి కాస్త కూడా భయం ఏమి లేదు అర్ధరాత్రి నిద్రపోతోని అర్థమవుతుంది అలాగే సంతోషం తల్లి ఇప్పుడు పండుగ ఉంది కదా మరి ఎంత సంతోషంగా ఉంటాయో నువ్వు ఎప్పుడు కనిపిస్తుంటావు అది నేను చూడు సుమా 10,000 కారణంలో ఆడి తప్పని దాన్ని కలిగి పోకని దాన్ని బిడ్డ నేను మాట ఇచ్చిందంటే మూట ఇచ్చినట్టు సుమా 10,000 నేను ఇట్లా విధంగా అయితే నువ్వు బిడ్డ 10,000 నా పండుగ చేయించుకున్నాను అలాగా 10,000 అట్ట విధంగా బిడ్డ 10,000తో దురవతారమందు ఇలాగా మళ్ళా ఆశల వరకు అందుకు 10,000 నా గుడి గోపురం కట్టిపించుకుంటూ సుమా 10,000 అర్థమవుతుంది అలాగా 10,000 సంతోషం తల్లి దానికి కుటుంబము చిన్న పెద్ద అందరూ మంచిగా ఉండాలని నీ ఆశీర్వాదం ఉండాలి కరుణాని బిడ్డ 10,000 కాపాడి బాధరాది అమ్మవారు నేను 10,000 ఏ కన్ను చూసిన 10,000 వేగన్న మాత్రం నేనున్న కంటి కాపాడి వస్తే పోర భయం ఏమి లేదు అర్థమవుతుందా ఈ కార్యక్రమం విషయానికి అందరూ మంచిగా ఉండాలి సూర్య సుగలారా 10,000 ఈడికెళ్ళైనా నేను ఇంతకు ముందు ఒకెత్తు ఈడికెళ్ళి ఒకెత్తు బిడ్డ మీరు అవతారమందు కంటికి బాధలు కాపాడి బాధ్యతను ఆడవాళ్ళక ఏమీ లేదు నీరు సుమారా 10,000 ఒక లగ్గంతో ఉడగొట్టు సుమా నాకు ఏటోడు అవతారం ఇట్టి విధంగా నాకు ఎత్తుకుంటే బిడ్డ 10,000 నేను అందరూ కోట కొల్లారి నేను సంతోషం చేస్తే అర్థమవుతుందా తల్లి మా పైన కొల్లాలి కాకపోతే మేము కూడా కూర్చొని మాట్లాడి 7 సంవత్సరాలు 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా అది నిర్ణయించుకొని చేసేదాన్ని ఒప్పుకోవాలి నువ్వు ఒప్పుకునే మళ్ళా ఏటోడు సుమా 10,000 ఇంకా 2 లగ్గాలు చేసి నాకు 10,000 తొమ్మిది అవతారం ముచ్చటకు 3 లగ్గాలు అయ్యాలి ఖచ్చితంగా అర్థమవుతుందా అవతల నీ కళ్యాణం చేస్తావు కాకపోతే 3 లగ్గాలను మేమంతా ఆలోచన చేయాలి కదా బస్సు కదా నేను ఒక్కడు నువ్వు సంఘం రావాలి కదా 10 గంటలు రావాలి కదా నేను వస్తున్నావు నువ్వు వస్తున్నావు చేసేదాన్ని నేను చేపించుకున్నా నేను భయం ఎందుకు బాలక నేను ఎటు విధంగా నేను చేయించుకుంటా పోపారం నా మీద పెట్టి ముందు అడుగు నీదైనా కడుగు నాది చేయించుకునే బాధ్యత నాది సరే నిన్ను నమ్ముకుని నేను ముందుకే ఉంటాను ఈడికెళ్ళైనా సుమా 10,000 అవతారములు వారాలు చెప్పకుండా సుమా 10,000 గడప గేడిన శ్రావణ వెళ్ళేదాకా సరసాగలు రావాలి తప్పకుండా
ఇంకేంటంటే కళ్ళు శాఖలు అందరూ ప్రతి గంట పెట్టాలని కూడా ఇగో ఈ రోజు చెప్తున్నాము అమ్మవారు చెప్తుంది ఇలానే పప్పు 10 పప్పు బెల్లం 6 మంది కళ్ళు సాగర్ బెల్లం సాగర్ నీరు సాగర్ గడప రావాలి శ్రావణ మాసం నాకు ఎటు మీద నాకు మీద సాగర్ గడ్డ కొల్లారికి పిల్లల కాడికి పెద్దలు దాకా కంటికి కాపాడి బాధితులాగా ఈ విషయంలో బస్సులు పట్టుకోవాలి అమ్మవారు చెప్తున్నది దాన్ని బట్టి మనం వారానిక రోజుక మీడక అందరూ ప్రతి ఇంటి గర్భ సాగబెట్టాలని ఇప్పుడే చెప్తున్నారు మళ్ళీ కూడా చెప్పేవాళ్ళు అందరూ పట్టుదల రావాలని కోరుకుంటున్నాము అమ్మాయి సంతోషంగా అందరూ సంతోషంగా ఉన్నది సంతోషమే కానీ ఆషాఢ మాసంలో నాకు ఇచ్చినది నాకు అర్థమవుతుందా బలిగంపలు ఇవ్వాలి ఏట ఆచారం బోనాలకి ఇచ్చిన తర్వాత పొద్దు ముఖ్యంగా బలిగంప చల్లాలి మన తీరేటల్లి ఆలోచన చేస్తాం ఇంతకు ముందు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి బలిగంప తీసి కొత్త కొల్లాంటి కట్టుకున్నాక బలిగంప కొట్టేసి అవతలే అప్పుడు దక్ష ప్రజలు కుర్మయ్య ఉండే కుర్మయ్య చేసిన కాబట్టి మన తర్వాత కూడా చేయలేరు మన దాన్ని కూడా మేము ముందు తీసుకొస్తాము ఈడికెళ్ళిన ఈ ఆచారం ఉంది ఏట ఆచారం వచ్చినప్పుడు నాకు అర్థమవుతుందిలా చదవకాలి బస్సుల పదవి కూడా సహకారం చూసుకొని చేస్తాం తల్లి మీకు అంత అన్న బిడ్డ 10,000 భయం ఏమి లేదు ఏమి లేదు సంతానం లేని వాళ్ళకి సంతానం కావాలి, మంచి లేని వాళ్ళకి మంచి కావాలి, ప్రతి ఒక్కటి అన్ని నీవు ఉండాలి. మీరు సుమారు 10,000 వాడికి ఏమన్నా ఉంటే బిడ్డ 10,000 పాలు కొల్లాలి పోయి అడుక్కోవాలి సుమ 10,000 10 మంది పండుగ సుమారు 10,000 పండుగ నీకు రాదు అర్థమవుతుంది ఈడికెళ్ళైనా చెప్తుంటే చెవు మీద పోయిన వారదారా 10,000తో తర్వాత 6 మంది ఈడికెళ్ళైనా నాకు సంతోషమే బిడ్డ ఏ దానికైనా ఎట్టు విధంగా ఎత్తుకోరు బిడ్డ అటు విధంగా శ్రావణం వెళ్ళే వరకు సాగర పెట్టుకోవాలి రాకపోతే ఈడికి సంతోషం ఆదివారం ఆదివారం ఒక్కొక్క ఇంట్లో పెట్టాలా రోజు ఒక్కొక్క ఇంట్లో పెట్టాలా నెలకు రోజు పెట్టాలా తల్లి మంచి ఈడికి వెళ్ళి తర్వాత ఆరమంతున ఆషాఢం బోనాలు ఎక్కినాక చూడు ఆదివారం మీద మంగళవారం శుక్రవారం మీద బేస్తవారం వారం 4 రోజులు ప్రతి ఇంటికి వెళ్ళి తర్వాత ఆరమంతున శ్రావణ మాసం వెళ్ళిపోయేదాకా చల్ల సాకడ పెట్టాలి అర్థమవుతుందా సరే అందరూ పెట్టాలని ఒక బస్సులో 10 కుటుంబాలు ఉన్నారు అందరూ ఒప్పందమేనా మాట్లాడద్దు సంతోషమే పైన పొల్లారా లాగిపోయినా మళ్ళీ ఎట్లా మళ్ళీ అవి రావాలి మా ఇస్తామని వచ్చేటి 3 నెలలు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేవు రాని వాళ్ళకి అందరికి రావాలి వచ్చేటి 3 నెలల్లో రప్పిస్తారు అమ్మని ఈ నెలలో వారంలో రావాలి ఇచ్చారు చెప్తానే ఉన్నాను 3 నెలల వరకు అవతారం ఇచ్చేది ఇప్పిస్తారని చెప్తున్నా సంతోషం